నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు లేదా దాని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మూడ్స్ చాలా లో ఉంటాయి, సక్సెస్ రేట్ లో ఉన్నప్పుడు లేదా ఒక ట్రీట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు మూడ్ లెవెల్స్ లో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది. డాక్టర్ తో మాట్లాడితే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకుంటే తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది. కానీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మీ మూడ్ ని ఎలివేట్ చేయొచ్చు, హార్మోన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో అన్ని మీరు కలెక్టివ్ గా చేస్తారంటే అన్ని కలిపి చేస్తే ఈ మూడ్ లెవెల్స్ ని మీరు ఎలివేటెడ్ గా, అంటే మరీ డిప్రెషన్ లో వెళ్ళిపోకుండా మూడ్ లెవెల్స్ ని ఎలివేటెడ్ గా పెట్టచ్చు, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. సో కొన్ని ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ చెప్తున్నాను. ఇవి మూడ్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి, బ్యాలెన్స్ చేస్తే హార్మోన్స్ ని. వీటి వల్ల మీకు న్యూట్రియంట్స్ కూడా దొరుకుతాయి, బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది, హార్మోన్ ప్రొడక్షన్ కూడా మెయింటైన్ అవుతుంది. సో ఇవి ఏంటి? ఫస్ట్ సూపర్ ఫుడ్ పసుపు. పసుపు గురించి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మనం చెప్పుకున్నాము. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే వాపు తగ్గించడం. కర్క్యూమిన్ అనే చాలా ఇంపార్టెంట్ కంపౌండ్ ఉంటుంది. దీనివల్ల ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వస్తాయి. పసుపుకి బ్రెయిన్ ఫంక్షన్ కూడా బూస్ట్ చేస్తుందండి. కర్క్యూమిన్ బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేస్తుంది. దీనివల్ల మూడ్ ఇంప్రూవ్ అవ్వడము, కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. BDNF అంటారు దాన్ని. ఇది పసుపుతో బాగా ఎలివేట్ అవుతుంది. మనం ఎలా ఇంక్లూడ్ చేయాలో ఇండియన్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు. కర్రీస్ లో, పప్పుల్లో, వెజిటేబుల్ కర్రీస్ లో వేసుకోవచ్చు, లేదా పాలల్లో వేసుకోవచ్చు, సూప్స్ లో వేసుకోవచ్చు. మీరు స్నాక్స్ చేసుకుంటున్నప్పుడు, సాలడ్స్ చేసుకుంటున్నప్పుడు కూడా దీన్ని ఇంక్లూడ్ చేయండి. రెండో ఫుడ్ ఐటమ్ ఆమండ్స్, అంటే బాదాం పప్పులు. వీటిలో మెగ్నీషియం అనేది మంచి మాత్రలో ఉంటుంది. మెగ్నీషియం న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే మూడ్ లెవెల్స్ ని క్రిటికల్ గా పెట్టడం, కరెక్ట్ గా పెట్టడం. దానికి న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తాయి. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి బాదాం పప్పుల్లో. ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎలా ఇంక్లూడ్ చేయాలి? మీరు ఇలానే స్నాక్ లాగా తినొచ్చు. చిన్న ముక్కలు చేసుకుని ఓట్ మీల్ లో, పెరుగులో లేదా సాలడ్స్ లో వేసుకోవచ్చు, లేదా హల్వాలు చేసుకొని కూడా, పాయసాలు చేసుకొని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మూడోది స్పినచ్, అంటే పాలకూర. ఫోలేట్ అనే ఎసెన్షియల్ ఎలిమెంట్ ఉంటుంది దీంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ డోపామైన్ ప్రొడక్షన్ కి. డోపమిన్ అనేది ఇంకొక న్యూరో ట్రాన్స్మిటర్. దీనివల్ల మూడ్ రెగ్యులేట్ అయ్యి బ్యాలెన్స్ అవుతుంది. సో తప్పకుండా ఫోలేట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాలకూరలో ఉంటుంది. వీటిలో మెగ్నీషియం కూడా మంచి క్వాంటిటీలో ఉండడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ అనేది తగ్గడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మెగ్నీషియం. ఎలా ఇంక్లూడ్ చేయాలి? పాలక్ పనీర్, పాలకూర పప్పులు, కూరగాయలు ఎన్నో రకాలుగా మనం చేసుకుంటాం కాబట్టి సూప్స్ లో కూడా, చపాతీలు చేసుకున్నప్పుడు కూడా ఆకుకూరలు వేసుకోండి, చాలా మంచిది. దీనివల్ల తప్పకుండా హెల్త్ బెనిఫిట్సే కాకుండా మూడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాలుగోది పెరుగు, యోగర్ట్ అంటాము. దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ వల్ల మీ గట్ హెల్త్, అంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడం వల్ల మూడును, మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. కాల్షియం, విటమిన్ డి బాగుండడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, మూడ్ రెగ్యులేషన్ కూడా రెగ్యులేట్ అయి ఉంటుంది. ఎలా ఇంక్లూడ్ చేయాలి? పెరుగు ప్లెయిన్ గా కూడా తినొచ్చు, స్మూదీస్ లాగా తినొచ్చు, లేదా మీరు మ్యారినేట్ చేస్తారు చూడండి, ఈ నాన్ వెజ్ వెజిటేబుల్స్, ఈ మ్యారినేట్ ఉట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ కాకుండా పెరుగు కూడా యాడ్ చేస్తే చాలా మంచిది. ఐదోది పప్పులు, అంటే మినపప్పులు, పెసరపప్పులు, ఇవన్నీ లెంటిల్స్ అంటాము. వీటిలో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ బాగుండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. దీనివల్ల మూడ్ ఎలివేటెడ్ కూడా ఉంటుంది. ఫోలేట్ ఇంకా ఐరన్ కూడా చాలా బాగుంటాయి ఈ పప్పుల్లో. దీనివల్ల సెరటోనిన్ అనేది హై క్వాంటిటీలో రిలీజ్ అవ్వడము, అండ్ ఐరన్ వల్ల ఆక్సిజన్ సప్లై బ్రెయిన్ కి బాగుండడం వల్ల మూడ్ ఎలివేటెడ్ గా ఉంటుంది. ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు? మనం ఎలానో పప్పులు చేసుకుంటాం, మినపప్పు, కందిపప్పు, ఇవన్నీ మనం ఖచ్చితంగా మిక్స్ మ్యాచ్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. సూప్స్, సాలడ్స్ లో కూడా వేసుకోండి, కిచడీలు చేసుకోండి, దాల్తో పరాటాలు కూడా చేసుకుంటారు, అది కూడా చాలా మంచిది, ఇంక్లూడ్ చేయొచ్చు. కొన్ని అడిషనల్ టిప్స్ అండి. బ్యాలెన్స్ డయట్ మెయింటైన్ చేయండి. ప్రోటీన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఇవే చెప్తున్నాను కాబట్టి ఇవి ఇంక్రీజ్ చేయకుండా అన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఎండార్ఫిన్స్ లెవెల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి. సో ఇది కూడా చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేయండి, సరిగా నిద్రపోండి. నిద్రపోతున్నప్పుడు హార్మోన్ రెగ్యులేషన్ బాగుంటుంది, మూడ్ స్టెబిలైజేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. హైడ్రేషన్, నీళ్ళు సరిగా తాగితే మూడ్ ను, కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయగలిగితే మీరు సంతానలేమి సమస్య ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు డెఫినెట్ గా
మెడికేషన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్, డాక్టర్స్, అంత సిస్టమ్ ఉంటుంది మీ సపోర్ట్ కోసం. కానీ మీ తరఫున మీరు డయట్ కూడా చక్కగా పెట్టుకుంటే మీ మూడ్ కూడా ఎలివేటెడ్ గా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.